హలో మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది టమాటా దోశ. దీనికి కావాల్సింది 2 టమాటాలు మీడియం సైజు అండి, 1 స్పూన్ జీలకర్ర, ఒక చిన్న అల్లం ముక్క తురిమి కానీ ముక్కలుగా కానీ రెడీగా ఉంచుకోవాలి. అలాగే కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకండి. దీన్ని ముందుగా మనం టమాటాలు కడుక్కుని చిన్న ముక్కలుగా వేసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. అలాగే 1 గ్లాసులు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, బొంబాయి రవ్వ. అలాగే 3-4 స్పూన్లు బియ్యం పిండి తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకుని ఒకటి తర్వాత ఒకటి వేసుకుని ఈ మిక్సీ పట్టుకున్న టమాటా గుజ్జును కూడా దాంట్లో వేసేసుకుని ఈ మొత్తం కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, అల్లం అన్నీ వేసుకుని బాగా దాంట్లోనే రుచికి సరిపడ ఉప్పు, 1 స్పూన్ కారం వేసానండి. పచ్చిమిర్చి వేయలేదు, కావాలంటే వేసుకోవచ్చు. నేను ఇంకా కారం సరిపోతుంది వేయలేదు అదండి. తర్వాత ఇవన్నీ కూడా కలుపుకుని రెడీ చేసుకుని ఉంచుకోవాలి. వేసేటప్పుడు ఎందుకంటే రవ్వ అడుక్కుండి పైన నీళ్ళు తగులుతుంది. దోశ వేసేటప్పుడు ప్రతిసారి కూడా అడికి పైకి కలుపుతూ వేసుకోవాలి. అలాగే ముందుగా పెనాన్ని కాలవేసి పొయ్యి మీద పెనాన్ని కాలవేసి మీడియం మంట మీద కొద్దిగా నూనె రాసి స్ప్రెడ్ చేస్తూ దోశ పిండిని వేయాలి. అలా వేయడం వల్ల క్రిస్పీగా చాలా బాగుంటాయి. పిల్లలకి చాలా నచ్చుతాయి, లైక్ చేస్తారండి. టేస్ట్ అంటే కారం కూడా కొద్దిగా తగ్గించి చేసుకుని పిల్లలకు కూడా నచ్చుతాయి. ఇది ఈవినింగ్ టిఫిన్గా కానీ పొద్దున్న బ్రేక్ఫాస్ట్గా కానీ అప్పటికప్పుడు అయిపోయేదండి. ఎందుకంటే జాబ్ హోల్డర్స్కి, చిన్నపిల్లలకి బాగా చేసుకునే వాళ్ళకి తొందరగా అయిపోయేదండి. ఇది కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేను చట్నీ చేయడం విడిగా అయినా ఉట్టిగా అయినా బాగానే ఉంటాయి. ఇది ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలకి అవకాశం అండి. ఓకే, థ్యాంక్ యూ.